ఒకప్పుడు నేను వెయిట్ లాస్ అంటే చాలా రాంగ్గా ఆలోచించేదాన్ని. వెయిట్ లాస్ అంటే కష్టం, సాక్రిఫైజెస్, సఫరింగ్ అని. నేను ఒకప్పుడు మీలానే ఆలోచిస్తూ ఉండేదాన్ని. రైస్ తింటే స్పీడ్గా వెయిట్ పెరిగిపోతాం, నైట్ రైస్ తింటే ఫ్యాట్ పెరుగుతుంది, మనం స్వీట్స్ తినటం వల్ల వెయిట్ పెరిగిపోతాం, అలాగే స్వెట్టింగ్ వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది అని. అప్పుడు నేను క్రష్ డైట్స్ ఫాలో అవుతూ ఉండేదాన్ని. రైస్ని పూర్తిగా తగ్గించేసి నైట్ చాలా వరకు డిన్నర్ చేయడం స్టాప్ చేశాను. అలా క్రష్ డైట్స్ చేయడం వల్ల, ఫుడ్ని సాక్రిఫైస్ చేయడం వల్ల, స్వెట్టింగ్ వల్ల నేను వెయిట్ అయితే తగ్గాను. 1 or 2 kgs వెయిట్ తగ్గాను. మళ్ళీ అదే స్పీడ్గా డబల్ వెయిట్ పెరిగాను. అప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఒకరోజు నాకు అర్థమైంది, నేను నా బాడీని పనిష్ చేస్తున్నాను, అండర్స్టాండ్ చేసుకోవడం లేదు అని. అప్పుడే నాకు న్యూట్రిషన్ గురించి తెలుసుకోవాలనిపించింది. నేను న్యూట్రిషన్ కోర్సులో జాయిన్ అయిన తర్వాతే నాకు అర్థమైంది, క్యాలరీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది అని. ప్రోటీన్ల ఇంపార్టెన్స్ అప్పుడు నాకు అర్థమైంది. ఫ్యాట్ లాస్ అంటే స్ట్రావింగ్ కాదు అన్న ఒక క్లారిటీ నాకు అప్పుడే వచ్చింది. అప్పుడే నేను రియలైజ్ అయ్యాను, వెయిట్ లాస్ అంటే తిండితో ఫైట్ కాదు, ఇగ్నోర్నెస్తో ఫైట్ చేయాలి అని. ఇప్పుడు నేను డైట్ అంటే భయపడడం లేదు. రైస్ను తింటున్నాను, నచ్చిన ఏ ఫుడ్ని సాక్రిఫైస్ చేయడం లేదు. కరెక్ట్ మెథడ్ని ఫాలో అవుతున్నాను అంతే. నేను జిమ్కు కూడా వెళ్ళడం లేదు. ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ ఎక్సర్సైజ్తో, యోగాతో హెల్దీగా, వెయిట్ తగ్గడం ఇంపార్టెంట్ కాదు, హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు స్ట్రగుల్ చేస్తున్న ఒక్క ప్రాబ్లమ్ని గుర్తు చేసుకోండి. మీ బాడీ మీకు ఎనిమీ కాదు. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పనిష్మెంట్ కాదు, డిసిప్లిన్ని చాలా ఇంపార్టెంట్. మనం డిసిప్లిన్గా నచ్చిన ప్రతి ఫుడ్ని తీసుకుంటూ కరెక్ట్ మెథడ్ని ఫాలో అయినప్పుడు మనం మన బాడీకి కొంచెం టైం ఇవ్వాలి. ఆటోమేటిక్గా మీ వెయిట్ లాస్తో పాటు మీ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఏమంటారు?